మేషరాశి డిసెంబర్ 2024 అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. డిసెంబర్ నెల ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది, ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెల ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను ఇస్తాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. బంధువుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు బంధువులతో కష్ట సుఖాలు విచారిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వివాహాది వేడుకలకు హాజరవుతారు. గృహం కొనుగోలు నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. ఇక ఈ రాశి వారికి మొదటి వారంలో వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో లక్ష్యాల మేరకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల శ్రద్ధ అవసరం. హోల్సేల్ వ్యాపారులు స్టాకిస్టులు పెద్ద మొత్తంలో చెక్కులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం విద్య వివాహ విషయాల పట్ల దృష్టి సారిస్తారు. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు వాహనాలు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. రెండవ వారంలో వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం దాంపత్య జీవితం అన్యోన్యంగా సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత గందరగోళపరుస్తుంది. మిత్రులతో అకారణంగా వివాదాలు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది. మిత్రులు సైతం శత్రువులుగా మారవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. అన్ని వర్గాల వారికి ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంత లాభదాయకంగా ఉన్నా లేకున్నా వ్యాపారులు చాలా జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాలు చేయాలి. చాలా వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయోగాలవి చేయవద్దని సూచన. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు పుణ్యకార్యాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. మూడవ వారంలో ఆర్థిక పరంగా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల లక్ష్యాలు నెరవేరే సమయం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో మీరు చెప్పిందే వేదంగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహం.
అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులేవీ ఉండవు. అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా ఇబ్బందులకు లోనవుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించకపోతే మోసపోయే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగ్గా సాగకపోవడం వల్ల నిరుత్సాహపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తవుతాయి. చివరి వారంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన బాకీలు బకాయిలన్నీ వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం కంటే ఇతర వ్యవహారాలు ఎక్కువై విద్యాభంగం పొందుతారు. రైతులకు శ్రమ ఎక్కువవుతుంది. కార్యక్రమాల్లో విజయాలను అందుకుంటారు. కష్టపడి పనిచేస్తారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు. వృత్తిపరమైన జీవితంలో మంచి విజయాలు అందుకుంటారు. అయినప్పటికీ మీ ఆరోగ్యం పట్ల మీరు ఈ నెల జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. వివాహం అయిన వారు వారి చిన్న చిన్న సమస్యలను వదిలివేయడం ద్వారా వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. మొత్తం మీద ఈ నెల మీకు బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు అపరిమితమైన సహాయ సహకారాలు అందిస్తారు. జీవితంలో మీరు తీసుకునే ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ నెల వారి కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో కొత్త ఇల్లు కొనుక్కోవడం చాలా సులభమవుతుంది. మీరు మీ ఆర్థిక స్థితి పట్ల విచారించాల్సిన పని లేదు. ఎందుకంటే మీ రాబడి నిలకడగా ఉంటుంది. మీ జీవన విధానం గొప్పగా ఉంటుంది. ఫలితంగా జీవితంలో అన్ని రకాలైన సౌకర్యాలను అనుభవిస్తారు. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ వృత్తిపరమైన జీవితంలో అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతారు. మీ విజయాల పరంపర మీ సహోద్యోగుల మనసుల్లో మీపై ఈర్ష్యను కలిగిస్తుంది. మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ కోరికలు ఆశయాలు నిజమవుతాయి. మీరు మీ పూర్తిగాని పనులను పూర్తి చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీ ప్రత్యర్థులపైన మీరు పై చేయిని సాధిస్తారు. అయినప్పటికీ ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. మనపై మనకు నమ్మకం ఉండడం చాలా అవసరం. కానీ అది అతిగా ఉండడం ద్వారా మన జీవితంలో ఓటమికి కారణమవుతుందని మీరు గ్రహించాలి. మీ సామర్థ్యాన్ని మీరు నమ్మండి. వాటిని వదిలివేయకండి. ఇంతకుముందు మీరు చేసిన కష్టానికి సంబంధించి దాని ప్రతిఫలాన్ని మీరు అందుకుంటారు. ఈ నెలలో మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. మీరు ఒకవేళ కష్టపడి పనిచేసేవారైతే మీరు మీ ఉన్నతాధికారుల మన్ననలు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు ఏవీ వృధా అవ్వవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు అందుతాయి. ఆర్థిక పరంగా మీకు ఈ నెల బంగారంలా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీరు కొన్ని ఎత్తుపల్లాలను చూస్తారు. అయినప్పటికీ ఈ సమయం మీ సంతాన విషయంలో మాత్రం అనుకూలంగా ఉంటుంది. వారు అన్నింటా విజయాలను అందుకుంటారు. ఎవరైతే ప్రేమకు కట్టుబడి ఉంటారో వారు వారి ఆశయాలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాటించవలసిన పరిహారాలు. మీకు మరింత లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే బంగారంతో చేసిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి. పడమటి దిశలో వాటర్ ట్యాంకును ఉంచడం ద్వారా కూడా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే శుక్రవారం రోజున ఇల్లు శుభ్రంగా ఊడ్చి లక్ష్మీదేవికి పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో డబ్బులు నిలుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.